కంగారు పడకండి. నేను 'బెన్ 10 ఆమ్నివర్స్ 2 బెన్ 10 ఇంటూ ది ఆమ్నివర్స్' పైనే వర్క్ చేస్తున్నాను. ఆ ఎపిసోడ్ 'బ్యాక్ అగైన్' కంటే చాలా గ్రాండ్‌గా ఉంటుంది. దాంట్లో ఉన్న ఒక్క ఫైట్ కంప్లీట్ కాకపోవడం వల్ల ఇంకా వీడియోని అప్‌లోడ్ చేయలేదు. అందువల్లే లేట్ అవుతుంది. వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన వెంటనే సూన్ నేను ఫాస్ట్‌గా అప్‌లోడ్ చేయడానికి ట్రై చేసేస్తాను. అప్పటిదాకా మీరు కొంచెం వెయిట్ చేయండి. ఒక మంచి అవుట్‌పుట్ కోసం ఎంతైనా వెయిట్ చేయొచ్చు కదా! కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం వెయిట్ చేయండి. ఆ వీడియోని ఫాస్ట్‌గా తీసుకురావడానికే ట్రై చేస్తాను. ఇక మెయిన్ టాపిక్‌లోకి వస్తే ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది. 'బెన్ 10' సీరీస్‌లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్‌కి సిమిలర్‌గా ఉన్న మార్వెల్, డీసీ, అదర్ ఫ్రాంచైజీ క్యారెక్టర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోకి నేను ఆల్రెడీ పార్ట్ 1ని కూడా చేశాను. పార్ట్ 1 చూసినట్టయితే ఈ టాపిక్ పైన మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో, ముందే చెప్తున్నాను. ఈ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్‌ని లేపేశారు అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ఈ 2 క్యారెక్టర్స్ కొంచెం సిమిలర్‌గా ఉన్నాయి అని చెప్పడమే నా ఉద్దేశం. అలాగే నేను ఆల్రెడీ 'మహా అవతార్ నరసింహ' మూవీ గురించి మీతో చెప్పాను. ఈ మూవీ నుంచి ప్రెజెంట్ చాలా కంటెంట్ వస్తుంది. ఆ కంటెంట్ కూడా చాలా బావుంది. ఎక్సలెంట్‌గా ఉంది. ఈ నెల 9వ తారీఖున ఈ మూవీ నుంచి ట్రైలర్ రాబోతుంది. ట్రైలర్‌ని తప్పకుండా చూడ్డానికి ట్రై చేయండి. ట్రైలర్‌కి రియాక్షన్ ఇస్తూ ఈ 'మహా అవతార్' అనేది జస్ట్ మూవీ కాదు. ఒక సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి, ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో ఏ ఏ మూవీస్ రాబోతున్నాయి, ఏం చూపించబోతున్నారు అని చెప్పి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో కూడా చేస్తాను. దానికన్నా ముందు ఈ మూవీకి మనం సపోర్ట్ చేయాలి కాబట్టి బుక్ మై షో యాప్ ఓపెన్ చేయండి. ఈ మూవీ పైన ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్టు క్లిక్ చేస్తే మీ ఏరియాలో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. చాలా మందికి ఈ మూవీ గురించి తెలుస్తుంది. తప్పకుండా చేయడానికి ట్రై చేయండి. అలాగే చెప్పడం మర్చిపోయా. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే నెంబర్ 10 ఆల్బిడో అల్టోమేటిక్ రీమేటర్‌గా మారినప్పుడు పెద్ద ఫ్లయింగ్ హెడ్‌గా చాలా డిఫరెంట్‌గా మారిపోతాడు. ఈ లుక్స్‌కి సిమిలర్‌గా మార్వెల్‌లో మోర్డాక్ అనే క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్‌ని ఆల్రెడీ 'యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటమేనియా' అనే మూవీలో కూడా చూపించారు. ఈ క్యారెక్టర్ లుక్స్ అయితే సేమ్ ఉంటాయి. లుక్సే కాదు, పవర్స్ కూడా చాలా సిమిలర్‌గా ఉంటాయి. మెయిన్‌లీ వీళ్ళిద్దరూ బాగా ఇంటెలిజెంట్. వీళ్ళకి టెలికైనెసిస్ పవర్ ఉంటుంది. మెయిన్‌గా వీళ్ళిద్దరికీ బాడీ కంటే బ్రెయినే పెద్దగా ఉంటుంది. మోర్డాక్ క్యారెక్టర్ అదెప్పుడో 'ఐరన్ మ్యాన్' కామిక్స్‌లో 90స్‌లో వచ్చింది గాబట్టి, 'బెన్ 10' రైటర్సే మార్వెల్ నుంచి తస్కరించారు. నెంబర్ 9 యాగిరికోర్, థానోస్. లుక్స్ వైస్ అయితే వీళ్ళిద్దరికీ అసలు సిమిలారిటీస్ ఏమి ఉండవు కానీ, స్టోరీ వైస్‌గా, క్యారెక్టర్ వైస్‌గా అయితే డిటో ఉంటాయి. థానోస్ ఎలా అయితే 'ఇన్ఫినిటీ వార్‌లోని' కామిక్స్‌లోని ఇన్ఫినిటీ స్టోన్స్‌ని కలెక్ట్ చేసి యూనివర్స్‌ని రూల్ చేద్దాం అనుకుంటాడో, యాగిరిగోర్ కూడా సేమ్ మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని కలెక్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరికీ ఉండే ఇంకొక గట్టి సిమిలారిటీ ఏంటంటే, వీళ్ళిద్దరూ ఎప్పుడు ఓడిపోలేదు. అవును. స్టోన్స్‌ని కలెక్ట్ చేస్తున్నప్పుడు, మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని కలెక్ట్ చేస్తున్నప్పుడు, యాగ్రిగోర్ కానీ, థానోస్ కానీ హీరోస్ చేతిలో ఎప్పుడూ ఓడిపోలేదు. వాళ్ళ మిషన్‌ని ఎప్పుడూ ఆపలేకపోయారు హీరోస్. ఇంకా బ్యాటిల్‌కొస్తే హీరోస్‌ని కుక్కని బాదినట్టు బాదుతారు. ఒక విధంగా వీళ్ళు హీరోస్‌ని ఓడించిన విలన్స్ అని చెప్పొచ్చు. ఆల్సో వీళ్ళిద్దరికీ కూడా సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. నంబర్ 8 డాక్టర్ విక్టర్. ఈ క్యారెక్టర్ 'బెన్ 10' సీరీస్‌లో చాలా తక్కువగానే కనిపిస్తుంది కానీ, కనిపించిన ప్రతిసారి మార్వెల్‌లో డాక్టర్ ఆక్టోపస్ లుక్ తోటి కనిపిస్తూ ఉంటాడు. డాక్టర్ విక్టర్ దగ్గర ఉన్న పవర్స్ తోటి ఏమైనా చేయొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. డాక్టర్ ఆక్టోపస్‌తో కంపేర్ చేస్తే డాక్టర్ విక్టర్ పవర్స్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి కానీ, డాక్టర్ ఆక్టోపస్ ఎలా అయితే తన హ్యాండ్స్‌ని ఎక్స్‌పాండ్ చేస్తూ ఫైట్ చేస్తూ ఉంటాడో, డాక్టర్ విక్టర్ కూడా అలానే ఫైట్ చేస్తూ ఉంటాడు. మేబీ డాక్టర్ విక్టర్, డాక్టర్ ఆక్టోపస్‌కి ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు. నెంబర్ 7 ఫాస్ట్ ట్రాక్. నాకిప్పటికీ అర్థం కానిదేందంటే, బంగారం లాంటి యాక్సిలరేటర్‌ని పెట్టుకొని, ఇంకొక క్యారెక్టర్‌ని లేపేసి మరీ ఈ ఫాస్ట్ ట్రాక్ క్యారెక్టర్‌ని ఎందుకు క్రియేట్ చేశారో అర్థం కాదు. ఫాస్ట్ ట్రాక్ పవర్స్, లుక్స్ చూస్తేనే అర్థమైపోతుంది. మార్వెల్‌లో ఉన్న క్విక్ సిల్వర్ క్యారెక్టర్ నుంచి లేపేశారు అని. 2 క్యారెక్టర్స్ కూడా చాలా సిమిలర్‌గా ఉంటాయి. కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది కానీ, ఇద్దరూ ఒకలానే ఉంటారు. ఇద్దరూ పరిగెత్తే విధానం, వాళ్ళ స్పీడ్ కూడా సేమ్ ఉంటాయి. నెంబర్ 6 జాంబోజో. జాంబోజో అనగానే మీకు జోకర్ గుర్తొస్తుంది. జోకర్ అనగానే డీసీ జోకర్ నుంచి ఈ క్యారెక్టర్‌ని లేపేశారు అన్న విషయం మీకు అర్థమైపోయే ఉంటుంది. పవర్స్, క్యారెక్టర్స్ సేమ్ ఉంటాయి కానీ డీసీలో ఉన్న జోకర్ బాగా డార్క్ నా కొడుకు సైకోగాడు. హీరోస్‌కి కూడా
బెండు తీసే రకం. అనుకున్నది సాధిస్తూ ఉంటాడు. కానీ మన జాంబోజోకి మరీ అంత సీన్ లేదు. ప్రతిసారి వెళ్ళడం, రావడం తప్ప పెద్ద పీకిందేం లేదు. మనోడికి కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ కూడా ఉంటాయి కానీ కరెక్ట్‌గా వాడలేదు. రైటర్స్ ఈ క్యారెక్టర్ పైన బాగా దృష్టి పెట్టుంటే జోకర్ లాంటి క్యారెక్టర్ అయ్యేది. ఇంక చెప్పేదేముంది? ఈ క్యారెక్టర్‌ని ఇంకా డీసీ జోకర్ నుంచే తస్కరించారు. నంబర్ 5 స్పైడర్ మంకీ. స్పైడర్ మంకీ అనగానే స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ నుంచి లేపేశారు అని చెప్పి చిన్న పిల్లాడు కూడా చెప్తారు. కానీ మీకు తెలిసిన విషయాన్ని మళ్ళీ మీకు తెలిసినట్టు నేను చెప్పనన్న విషయం మీకు తెలుసు కాబట్టి మీకు తెలియని మ్యాటర్ ఇంకొకటుంది. అదేంటంటే ఈ స్పైడర్ మంకీ క్యారెక్టర్‌ని క్రియేట్ చేయడానికి మెయిన్ ఇన్‌స్పిరేషన్ స్పైడర్ మ్యాన్ కాదు. స్పైడర్ మంకీ అనే ఇంకొక క్యారెక్టర్. మీకు అర్థం కాలేదన్న విషయం నాకు తెలుసు. మార్వెల్ యూనివర్స్‌లోని స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్‌కి చాలా ఆల్టర్‌నేటివ్ వర్షన్స్ ఉంటాయి. అలా ఒక యూనివర్స్‌లో హ్యూమన్స్ కాదు అన్నీ కోతులే ఉంటాయి. ఆ కోతుల్లో ఒకడికి స్పైడర్ కుడుతుంది. వాడలా స్పైడర్ మ్యాన్ కాకుండా స్పైడర్ మంకీ అవుతాడు. వీడిని చూసిన బెంటన్ రైటర్స్ ఫోర్ ఆర్మ్స్ క్యారెక్టర్‌ని మిక్సీలో ఏసి, రుబ్బేసి స్పైడర్ మంకీ అనే క్యారెక్టర్‌ని క్రియేట్ చేశారనమాట. కానీ ఏ మాటకా మాట ఈ క్యారెక్టర్ మాత్రం తోపుంటది. చిన్నప్పుడు హ్యూమంగోసార్‌గా, స్పైడర్ మంకీగా ఎప్పుడు మారతాడా అని చెప్పి వెయిట్ చేసేవాడిని. నంబర్ 4 వేబిక్. వేబిక్ అనగానే చాలామంది యాంట్ మ్యాన్, యాంట్ మ్యాన్, జెయింట్ మ్యాన్ అంటారు. కానీ అవేవి కాదు. వేబిక్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేయడానికి మెయిన్ ఇన్‌స్పిరేషన్ జాపనీస్ ఫేమస్ సూపర్ హీరో అయిన అల్ట్రామ్యాన్. ఈ అల్ట్రామ్యాన్ క్యారెక్టర్ నుంచే వేబిక్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేశామని చెప్పి రైటర్స్ కూడా అఫీషియల్‌గా చెప్పారు. ఈ అల్ట్రామ్యాన్ క్యారెక్టర్ గురించి మీకు పెద్దగా తెలియకపోయినా పెద్ద ప్రాబ్లమ్‌లే. ఎందుకంటే సేమ్ టు సేమ్ డిటో వేబిక్ లానే ఉంటాడు. వేబిక్ ఉన్న పవర్సే ఉంటాయి. లైక్ వేబిక్ గానే చాలా జెయింట్‌గా పెద్దగానే ఉంటాడు. వేబిక్ లానే కాస్మిక్ రేస్‌ని రిలీజ్ చేస్తూ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ అల్ట్రామ్యాన్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఈ క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చెప్పండి కావాలంటే ఈ క్యారెక్టర్ పైన ఒక సెపరేట్ వీడియో చేస్తాను. నంబర్ 3 ఇయాన్. ఇయాన్ అనగానే అందరికీ టైం గుర్తొస్తుంది. మార్వెల్‌లో టైం అనగానే అందరికీ క్యాంగ్ గుర్తొస్తాడు. ఫస్ట్ వీళ్ళిద్దరి గోల్స్ కూడా ఒకటే. టైంని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళకి నచ్చింది ఆక్రమించాలి అనుకోవడం. వీళ్ళిద్దరికి ఉండే పవర్స్ కూడా డిట్టో సేమ్ ఉంటాయి. టైమ్ ట్రావెల్ చేయడం, టైమ్ పవర్స్ అలా. వీళ్ళిద్దరికీ ఉండే ఇంకొక గట్టి సిమిలారిటీ వీళ్ళు యూజ్ చేసే వెపన్స్. వీళ్ళిద్దరూ ఫ్యూచర్ నుంచే రావడం. వీళ్ళిద్దరి కాస్ట్యూమ్స్ కూడా కొంచెం దగ్గరగా సిమిలర్‌గానే ఉంటాయి. నంబర్ 2 రూక్. రూక్ ప్లానెట్ అయిన రవోనా. రైటర్స్ చెప్పిన దాని ప్రకారం రూక్ క్యారెక్టర్ ప్రజల్ని, రవోనాని 'అవతార్' మూవీలో ఉన్న ప్లానెట్ నుంచి, నావీ ప్రజల నుంచి ఇన్‌స్పైర్ అయ్యారంట. ఈ రెండిటికి చాలా సిమిలారిటీసే ఉంటాయి. మెయిన్‌గా వీళ్ళ ప్లానెట్ పైన ఎప్పుడు ఎవడో ఒకడు అటాక్ చేయడం, వీరు వేరే ప్లానెట్ వాళ్ళతోటి కలవకుండా ఉండడం, వీళ్ళ ప్లానెట్‌లోని టెక్నాలజీని యూజ్ చేయకపోవడం, వీళ్ళ ప్లానెట్‌లో రేర్ ప్లాంట్స్ దొరకడం, నేచర్‌ని ఇంకా గౌరవించడం, మెయిన్‌గా ఈ ప్రజలు చూడ్డానికి 'అవతార్' మూవీలో ఉన్న నావీ ప్రజల్లానే బ్లూ కలర్‌లోనే ఉంటారు. నంబర్ 1 ప్రొఫెసర్ పారాడాక్స్, లార్డ్ కృష్ణ. ఇది కేవలం నేను క్రియేట్ చేసింది మాత్రమే. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. రైటర్ ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి లార్డ్ కృష్ణ క్యారెక్టర్ గురించి అతనికి తెలుసా లేదా అన్న విషయం నాకు తెలీదు. జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నాను. మహాభారతం, బెన్ 10 సీరీస్‌ని ఫాలో అవ్వడం వల్ల లార్డ్ కృష్ణ మధ్య, ప్రొఫెసర్ పారాడాక్స్ మధ్య నేను చాలా సిమిలారిటీస్‌ని గమనించాను. వాటినే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కానీ, ఈ క్యారెక్టర్ లేపేశారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇంకా మెయిన్ మ్యాటర్‌లోకి వస్తే, మెయిన్‌గా లార్డ్ కృష్ణ అయినా, ప్రొఫెసర్ పారాడాక్స్ అయినా ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ వస్తే వాళ్ళేం చెయ్యరు. జస్ట్ చేయిస్తారు. లార్డ్ కృష్ణ అర్జునుడితో చేయిస్తే, పెన్ తోటి ప్రొఫెసర్ పారాడాక్స్ చేయిస్తాడు కానీ, వీళ్ళు మాత్రం ఇన్వాల్వ్ కారు. ఒకవేళ వీళ్ళు గాని ఇన్వాల్వ్ అయితే, అక్కడ జరిగిందంతా మార్చగలిగే కెపాసిటీ వీళ్ళకున్నా, వీళ్ళు ఇన్వాల్వ్ కారు. మెయిన్‌గా వీళ్ళిద్దరికీ ఫ్యూచర్, పాస్ట్, ప్రెజెంట్ గురించి మొత్తం తెలుసు. అయినా సరే ఏమి చెయ్యరు. జస్ట్ చేయిస్తూ ఉంటారు. ఫ్యూచర్ గురించి జస్ట్ హింట్స్ ఇస్తూ, జరిగింది జరిగేటట్టు జరగనిస్తూ ఉంటారు. ప్రొఫెసర్ పారాడాక్స్ అయినా, లార్డ్ కృష్ణ అయినా, మహాభారతంలో, బెన్ 10 సీరీస్‌లో వీళ్ళిద్దరూ చేయడం మనం ఇదే చూస్తాం. మేబీ ఇది కోయిన్సిడెన్స్ అనాలో, లేకపోతే రైటరే లార్డ్ కృష్ణ నుంచి ఇన్‌స్పైర్ అయ్యారనాలో నాకైతే తెలీదు. కానీ ఈ 2 క్యారెక్టర్స్‌కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఇది వీడియో. పార్ట్ 1 ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. వాటిలో ఇంకా ఇంట్రెస్టింగ్‌వి ఉన్నాయి.
సో, ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.